హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ యూపీఎస్సీ వారియర్స్. స్టార్టింగ్ నేను నా ఛానల్ కానీ అనుకొస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కీప్ సపోర్టింగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే 45 డేస్ ఛాలెంజ్ ఆఫ్ ఎన్సీఆర్టీలో డే 35 అనమాట. సో ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే హిస్టరీ ఆఫ్ క్లాస్ 8 మనం స్టార్ట్ చేసాం కదా. సో దాంట్లో చాప్టర్ 3 చాప్టర్ 4 అయితే కంప్లీట్ చేద్దామని గోల్ పెట్టుకున్నాను అనమాట. అండ్ ఈరోజు పెట్టుకున్న గోల్ అయితే కంప్లీట్గా కంప్లీట్ చేసేసాను అనమాట. అండ్ ఇంకా ఈ వీడియోలో నేను ఏం చెప్తాం అనుకుంటున్నా అంటే అట్ వాట్ ఏజ్ వీ హ్యావ్ టు స్టార్ట్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అని చాలా మందికి డౌట్ ఉంటుంది అండ్ కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. సో ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంటున్నాను. సో లాస్ట్ వరకు చూడండి, డోంట్ స్కిప్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే అండ్ బెస్ట్ ఏజ్ టైం వచ్చేసి టీనేజ్ అనేది చాలా బెస్ట్ అనమాట. మీరు 18 years లోపల మీ బ్రెయిన్ని మీరు ట్రైన్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడే మీరు షార్ప్ చేసుకొని కొన్ని మ్యాథ్స్ సమ్స్ సాల్వ్ చేయడం, అలా చదవడం, కొన్ని బుక్స్ చదవడం అలవాటు చేసుకుంటే మీ బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది. అండ్ ఆఫ్టర్ 18 years దాని తర్వాత మీకు కూడా ఇదే అలవాటు అవుతూ ఉంటుంది అనమాట. అంటే మీరు బిఫోర్ 18 మీరు ఎలాగైతే మీ బ్రెయిన్ ట్రైన్ చేసుకుంటారో సో అదే మీకు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ అవుతుంది అనమాట. 18 years తర్వాత కూడా అదే మైండ్ మీకు కంటిన్యూ అవుతుంది. సో యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ బ్రెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను అండ్ ఇప్పుడు నేను సెకండ్ ఇయర్కి వెళ్తున్నాను అనమాట. సో చాలామంది అంటారు ఏంటి ఈ ఏజ్లో యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎందుకు, కమెంట్ బాక్స్లో కూడా కొంతమంది కమెంట్ చేశారు. సో ఈ ఏజ్లో ఎందుకు యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, దీనికి బదులు వేరే మీరు స్కిల్స్ పెంచుకుంటే అది బెనిఫిట్గా ఉంటుంది అని చాలామంది కూడా పెట్టారనమాట. సో వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది. బట్ నేను చెప్పేది ఏంటంటే యూపీఎస్సీ ప్రిపరేషన్కి బెస్ట్ టైం వచ్చి టీనేజ్. ఇంకేంటంటే మీరు 8th క్లాస్ నుంచి యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బెస్ట్ అనమాట. ఎందుకంటే అదేంటి 8th క్లాస్కే యూపీఎస్సీ ఏం అర్థమవుతుందని చాలా మంది అనుకోవచ్చు కూడా. సో నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే అట్ క్లాస్ 8th ఇట్స్ బెస్ట్ టైం. ఎందుకంటే మీరు స్కూల్ డేస్లో చదివేటి, మీ స్కూల్ డేస్లో కామన్గా ఉండే సబ్జెక్ట్స్ ఏంటి, మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ సోషల్ అండ్ లాంగ్వేజెస్ అలా ఉంటుంది కదా. సో ఈ అన్ని సబ్జెక్ట్స్ ఉండేటివే బేసిక్స్ అనమాట. మీరు సిబిఎస్ఈ కానీ ఎస్ఎస్సి కానీ ఏ బోర్డ్ అయినా కానీ మీ బుక్స్ అంటే మీరు యూపీఎస్సీకి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే మీరు డైరెక్ట్ స్టాండర్డ్ బుక్స్ 8th క్లాస్లో చదవమని నేను చెప్పట్లేను. నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే మీరు 8th క్లాస్ కానీ 9th క్లాస్ కానీ 10th క్లాస్ మేబీ 8thలో మిస్ అయితే 9th మిస్ అయితే 10th. సో మీరు ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో అప్పుడు మీరు చదువుతున్న క్లాస్ సబ్జెక్ట్స్ మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. అంటే చాలా మంది పిల్లలు ఇప్పుడు ఏమైపోయిందంటే మార్క్స్ కోసం 35 కొట్టడం, సబ్జెక్ట్ తెలియకుండానే ఈ క్వశ్చన్ వస్తుంది ఇది వస్తుందని 35 చేయడం అలా చేస్తున్నారు అనమాట. సో నేను వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే అలా కాకుండా మీరు 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్లో మార్క్స్ కోసమే కాకుండా మీరు సబ్జెక్ట్ని అర్థం చేసుకోండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. అండ్ నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే అదేంటి 8th క్లాస్ ఉపయోగపడుతుంది అంటే డెఫినెట్లీ మీరు స్కూల్ డేస్లో చదివే సబ్జెక్ట్స్ ఈ సోషల్లో జియోగ్రఫీ, హిస్టరీ ఉంటుంది అండ్ మ్యాథ్స్ బేసిక్స్, ఫిజిక్స్, సో ఇంగ్లీష్ అండ్ ఇలాంటివి ఎందుకు నేను చెప్తున్నా అంటే ఇవన్నీ కలిపి మనకి జనరల్ స్టడీస్ అనే దాంట్లో వస్తుందన్నమాట. అంటే మనకి జిఎస్ పేపర్ ఉంటుంది. సో అది అండ్ ఇట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు స్టార్ట్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. అంటే మీరు డైరెక్ట్ స్టాండర్డ్ బుక్స్ చదవండి, సిలబస్ బుక్స్ చదవండి అని చెప్పట్లేను. ఫస్ట్ మీరు 8th క్లాస్లో చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఏంటంటే 8th క్లాస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు స్టార్ట్ ది యూపీఎస్సీ ప్రిపరేషన్. ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ ఇన్ ద 8th క్లాస్, దెన్ ఫస్ట్ అండర్స్టాండ్ ద యూపీఎస్సీ ప్యాటర్న్ అండ్ వాట్ ఈస్ ఎలిజిబిలిటీ అండ్ ఆల్ అబౌట్ యూపీఎస్సీ. అండర్స్టాండ్ వాట్ ఈస్ యూపీఎస్సీ. సో దెన్ ఆఫ్టర్ మీరు 8th క్లాస్లో మీరు ప్యాటర్న్ని, సిలబస్ని అండ్ ఎలిజిబిలిటీ అండ్ పర్పస్, వర్క్ ఇదంతా మీరు అర్థం చేసుకుంటే మీరు 8th క్లాస్ మొత్తం అర్థం చేసుకోండి యూపీఎస్సీ అంటే ఏంటి. ఫస్ట్ 1 year మొత్తం మీకు యూపీఎస్సీ అంటే ఒక ఐడియా మీ మైండ్లో వాట్ ఈస్ యూపీఎస్సీ, యూ హ్యావ్ టు నో దట్. అండ్ దెన్ ఆఫ్టర్ మీరు 9th క్లాస్లో ఒకవేళ 9th క్లాస్ అని ఉంటే నేను చెప్పేది ఏంటంటే మీరు చదువుతుంది మీరు ఎక్స్ట్రా చదివవసరం మీ స్కూల్ డేస్తో పాటు కొన్ని ఎస్ఎస్ రాయడం. స్కూల్ డేస్లో ఆల్రెడీ కొన్ని స్కూల్స్లలో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, సో క్రియేటివ్ రైటింగ్ కాంపిటీషన్స్, సో ఇలా కూడా పెడుతుంటారు. అప్పుడు మీరు పార్టిసిపేట్ చేయండి. సో ఇట్స్ అ బెస్ట్ టైమ్ టు స్టార్ట్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అట్ యువర్ 13 years ఆర్ 14 years. కొన్ని ఎస్ఏ రైటింగ్స్ అండ్ జీకే క్వశ్చన్స్ క్లాస్ స్టూడెంట్ ఆర్ 9th ఆర్ 10th స్టూడెంట్స్కి కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. ఎలక్షన్స్ ఏంటి, వాట్ ఈస్ అ గవర్నమెంట్ అండ్ అంతెందుకు 10th క్లాస్లో కూడా మీకు 9th క్లాస్లో కూడా 8th క్లాస్లో కూడా ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ ద బెస్ట్ టైం. స్కూల్ డేస్లో మీ టీచర్స్ చెప్పేదే, బట్ దాని మీద కొంచెం హార్డ్ వర్క్ చేయండి. అంటే వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఇన్ ది సబ్జెక్ట్, అంటే సబ్జెక్ట్ని చదవండి. మార్క్స్ కోసం క్వశ్చన్ ఆన్సర్స్ బట్టి కొట్టడం అలా కాకుండా ట్రై టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ అండ్ ద సబ్జెక్ట్ అంతే. దాంతోపాటు మీరు కొన్ని చేయాల్సింది ఏంటంటే ఎస్ఐఐటీస్ రాయడం, కొన్ని హాబీస్ పెంచుకోవడం అండ్ యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ బ్రెయిన్. సో ఇలాంటివి కొన్ని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీ మమ్మీ పొటాటో కట్ చేస్తుంది, దెన్ వెన్ ఎవర్ యువర్ మదర్ కటింగ్ ద ఆనియన్ టీయర్స్ వస్తూ ఉంటుంది. వై? యూ హ్యావ్ టు థింక్ ఇట్. అంటే ఎందుకు, ఎలా,
అనేసి మీరు థింక్ చేయాలన్నమాట. యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ బ్రెయిన్ లైక్ దట్. సో మీరు ఏదైనా చూస్తూ ఉంటే కూడా ఎందుకు ఎలా, సో అలా మీ బ్రెయిన్ని ట్రైన్ చేసుకుంటూ ఇంటర్మీడియట్ కానీ స్కూల్ స్టూడెంట్స్ కానీ నేను ఇదే చెప్తున్నా. అండ్ జనరల్గా కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ఎవరు, అండ్ యూనియన్ టెరిటరీస్, స్టేట్స్ అండ్ క్యాపిటల్స్, అండ్ సమ్ జీకే యూ హ్యావ్ టు లెర్న్, అండ్ ఎస్ఎస్ రాయడం. సో ఇలా మీరు హ్యాబిట్ చేసుకోవాలన్నమాట మీ డైలీ లైఫ్లో. అండ్ ఇంట్లో టీవీలో కూడా న్యూస్ చూడడం ఇస్ ద బెస్ట్ హ్యాబిట్. ఇంటర్మీడియట్లో కూడా మీరు ఎలా బ్రెయిన్ ట్రైన్ చేసుకోవాలంటే మీరు జస్ట్ లెర్న్ ఎన్సీఆర్టీ, స్టార్ట్ యువర్ ఎన్సీఆర్టీ. మీరు 11th 12th లోపల మీరు ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇంకా అదర్ యాక్టివిటీస్, హాబీస్, స్కిల్స్, ప్రాక్టీస్, ట్రైన్ యువర్ బ్రెయిన్. సో నేను చెప్పేది ఏంటంటే ద బెస్ట్ ఏజ్ ఫర్ యూపీఎస్సీ ఈజ్ ఫ్రమ్ 8th class or 9th class. హార్డ్ వర్క్ నమ్మండి, లక్ ఆటోమేటిక్గా కలిసి వస్తుంది. సో ఫస్ట్ హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ ఒక 6-7 years హార్డ్ వర్క్ చేస్తే ఆటోమేటిక్గా మన లైఫ్ అనేది చాలా మంచిగా ఉంటుంది అనమాట. అండ్ సో ఇది నేను చెప్పాలనుకుంటుంది ఫర్ ఆల్ ద బిగినర్స్, యూపీఎస్సీ బిగినర్స్, అండ్ ఫర్ ఆల్ యూపీఎస్సీ హార్డ్ వర్క్ ఆల్వేస్ పే ఆఫ్ కదా. సో అదొక ట్రస్ట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇన్ఫర్మేషన్స్ కావాలన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకు తెలిసి నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. అండ్ ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.